శివభగవానుడు భూమిపై అవతరించాడు అనేటువంటి విషయం మనకి ఈ 3 వీడియోల ద్వారా అవగతమైందని అనుకుంటున్నాను. కనుక ఇక ముందు వీడియో ప్రారంభించే ముందు శివభగవాను వాచ అని ప్రారంభిస్తాను. ఇది 4వ వీడియో. శివభగవానుని అవతరణ భూమిపై జరిగిన తర్వాత ఆయన ప్రజాపిత బ్రహ్మ ద్వారా అనగా దాదా లేఖరాజు గారి ద్వారా ఆత్మజ్ఞానాన్ని విస్తృతమైన రీతిలో అందచేశారు. పరమాత్ముడు స్వయం ప్రకాశకుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆత్మ యొక్క రూపం కూడా జ్యోతిర్బిందు స్వరూపమే. పరమాత్మ జనన మరణ చక్రాలలోకి రారు. ఆత్మలమైన మనము జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాము. ఆత్మకి జన్మరాహిత్యము లేదా ఆత్మ బ్రహ్మంలో కలిసిపోవడం అనేది ఉండదు అనేది నా భావన. ఎందుకంటే భగవద్గీతలో ఆత్మ యొక్క అస్తిత్వం గురించి ఇలా చెప్పడం జరిగింది. 2వ అధ్యాయం 20వ శ్లోకంలో నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వానభూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు జన్మ మృత్యువులన్నవి ఎన్నడూ లేవు. ఇది ఒకప్పుడు ఉండి మరి ఒకప్పుడు ఉండకనూ పోదు. అజమును, నిత్యమును, శాశ్వతమును, పురాతనమును అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. దీనిని బట్టి ఆత్మ దేహములోకి ప్రవేశించక మునుపు ఉంది, దేహమును తీసుకున్నప్పుడు ఉంది, దేహమును విడిచిన తర్వాత కూడా ఉంది. ఆత్మ కల్పములో మొదటి జన్మ తీసుకునే వరకు పరంధామంలోనే ఉంటుంది. ఒక జన్మ నుండి వేరొక జన్మ తీసుకునేటప్పుడు ఏ విధంగా ఆత్మ ప్రయాణం ఉంటుంది అనేది స్పష్టంగా చెప్పబడి లేదు. పోతన మహాభాగవతము 10వ స్కంధంలోని 6వ పద్యంలో ఆత్మ ప్రయాణం గురించి ఇలా వివరించబడింది. మేని తోడన పుట్టు మృత్యువు జనులకు నెల్లి నేడైన నూరేండ్లకైనా తెల్లంబు మృత్యువు దేహంబు పంచతనంత కర్మానుగుండై శరీరి మారు దేహము నుండి మరితొంటి దేహంబు బాయును. జన్మమెత్తిన వారికి ఆ శరీరంతో పాటే మృత్యువు కూడా పుట్టి ఉంటుంది. నేడో రేపో నూరేళ్లకైనా మృత్యువు తప్పదు. మరణించడం అంటే శరీరం పంచమహాభూతాలలో కలిసిపోవడమే. అలాగే శరీరం ధరించిన జీవుడు తన కర్మను అనుసరించి దేహం ఏర్పాటు చేసుకుని మరి ఉన్న శరీరం విడిచిపెడతాడు అనేటువంటి విషయం ఈ పద్యం నుంచి మనకి కొంతవరకు అవగతం అవుతుంది. గరుడ పురాణం వాటిల్లో వేరే రకంగా అక్కడ వివరణలు ఉంటాయి. అయితే అది అంత ప్రధానమైనటువంటి అంశంగా మనం పరిగణించక్కర్లేదు అని నా భావన. పరమాత్మ సృష్టి చక్రంలో బంధింపబడి ఉన్నారు. సృష్టిలో ధర్మగ్లాని జరిగినప్పుడు ఏకధర్మ స్థాపనకై సమయానుసారంగా ఆయన భూమిపై అవతరించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించి తిరిగి తన నివాస స్థానమైన పరంధామానికి వెళ్ళిపోతారు. అయితే భగవానుని యొక్క అవతరణ యొక్క కర్తవ్యం ఏమిటి, ఏ విధంగా కర్తవ్య నిర్వహణ చేస్తారు అనే విషయం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భగవానుడు ఆత్మజ్ఞానాన్ని అందివ్వడం ద్వారా పావన ప్రపంచ స్థాపన చేస్తున్నారు. ఆయన ద్వారా స్థాపించబడిన పావన ప్రపంచము 2500 సంవత్సరములు ఒక కల్పంలో నడుస్తుంది. భగవానులు కల్పం యొక్క ఆయువును 5000 సంవత్సరాలుగా తెలియజేశారు. అందులో ప్రతి యుగము యొక్క ఆయువు 1250 సంవత్సరాలని చెప్పడం జరిగింది. అంటే కృత త్రేతాయుగాల స్థాపనను భగవానులు చేస్తున్నారు. వీటి గురించి తర్వాత వీడియోలలో ఇంకా స్పష్టంగా చెప్పుకుందాం. అయితే స్థాపనా కార్యం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం కూడా తర్వాత వీడియోలో చెప్పుకుందాం.